మహాశివరాత్రి ఉత్సవాలు కీసరగుట్టలో ఘనంగా జరుగుతున్నాయి. మరి అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, మహాశివరాత్రి రోజున అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ ప్రతిభ, మహాశివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయం కూడా భక్తులతో పోటెత్తుతుందని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రం భక్తులు పోటెత్తుతున్నారు. అండ్ అంతేకాకుండా కేవలం హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి దాదాపు 10 జన్మల పుణ్యం దక్కినట్లు అని కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మనం క్లియర్ కట్ ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క ఏదైతే ఈ టెంపుల్ కు ఎంతో ప్రతిష్టత అయితే ఉంది. ఈ యొక్క స్వామిని అయితే స్వయాన రాముడు ఈ క్షేత్రాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఏదైతే రావణ సంహారం సమయంలో రావణుడి సంహరించిన తర్వాత ఆయన అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతనైతే ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి, శివాలయం కట్టాలి అని అనుకున్నారు. ఆ సమయంలోనే ఆంజనేయ స్వామికి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పడం, ఆయన ఏదైతే క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ ఆయనకు నచ్చిన ఏదో ఒక ఏదైతే లింగం ఉంటుందో ఆ యొక్క లింగాన్ని తీసుకుంటాడు అనే ఉద్దేశం తోటి దాదాపు 108 శివలింగాలని తీసుకొచ్చే సమయం లేట్ అవ్వడం తోటి ఆ సమయం మించిపోతుంది అని చెప్పేసి శివుణ్ణి ప్రార్థించినప్పుడు స్వయాన ఆ మహాశివుడు దిగి వచ్చి తను ఇక్కడ కొలువై ఉండడం తోటి ఇక్కడ స్వయంభూగా ఆయన నిలిచాడు. అండ్ అంతేకాకుండా మారుతి తీసుకొచ్చిన శివలింగాలు అక్కడక్కడ కోపంతో అక్కడక్కడ పడేసిన లింగాలన్నీ కూడా ఇక్కడ దాదాపు 108 లింగాలు అయితే ఉంటాయి. మనం క్లియర్ కట్ గా అక్కడ విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇందాక మనం పంపించిన విజువల్స్ లో కూడా చాలా వరకు ఉన్నాయి. ప్రతి ఒక్క లింగం కూడా ఈ గుట్ట పైన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా అలాగే ఇక్కడ మారుతి శివలింగేశ్వర స్వామి అని చెప్పేసి కూడా మరో ఆలయాన్ని దర్శించుకోవాలంటే జన్మజన్మల పుణ్యం ఉండాలని కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతిభ, సో దర్శనానికి దాదాపు ఎంత టైం పడుతోంది లిఖిత? నుండి అయితే భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా 4 గంటల సమయంలో దర్శనం కొంత సులువుగానే జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే రద్దీ పెరుగుతున్న సమయం కొద్దీ 2 గంటల సమయం, 3 గంటల సమయం అయితే ఇక్కడ పడుతుంది. దర్శనానికి సమయం అయితే పడుతున్నప్పటికీ కూడా క్యూ లైన్లు భారీగా ఏర్పాటు చేయడం తోటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే ఆలయ అర్చకులు ఇక్కడ ఏర్పాట్లు అన్ని చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ కేవలం శివరాత్రి కి సంబంధించి డెవలప్మెంట్ కోసం ₹1 కోటి ధనాన్ని అయితే ఈ యొక్క ఆలయం కోసము విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా చాలా వరకు ఇక్కడ రోడ్లు కావచ్చు, అలాగే ఆలయ నిర్మాణం కావచ్చు, పురాతన కాలం ఆలయం కాబట్టి కొంత ఇబ్బందిగా ఉండేది ఇక్కడ. మరి అంతేకాకుండా ఎండాకాలం కాకుండా సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ అయితే చేయడం జరిగింది. వచ్చే భక్తులకు వాటర్ సేఫ్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఎమర్జెన్సీ సర్వీస్ అయిన మెడికల్ ఫెసిలిటీస్, అలాగే మిగతా ఫైర్ సిబ్బందికి సంబంధించింది, అండ్ అంతేకాకుండా మహిళలకు సంబంధించి టాయిలెట్స్ కు సంబంధించి కావచ్చు, అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. మనం ఇక్కడ గుట్ట దగ్గర కూడా క్లియర్ గా చూడవచ్చు. ఎవరైతే భక్తులు ఈ గుట్ట దగ్గర వచ్చి నిద్ర చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ టెంట్లు వేసుకొని కూడా నిద్ర చేస్తూ ఉంటారు. అది మనం క్లియర్ గా చూడవచ్చు. అక్కడ కూడా ఒక శివలింగం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి తప్పకుండా ఒక్కసారైనా. అది 10 జన్మల పుణ్యం అని కూడా చెప్తూ ఉంటారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లు ఈ ఆలయానికి సంబంధించి చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా భక్తులు ఇక్కడికి చేరుకొని తమ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు శివరాత్రి సమయంలో. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.